అందశ్రీ అకాల మరణం యావత్ తెలంగాణను తీవ్ర దిగ్భ్రాంతిలోకి గురిచేసింది. మొత్తం సాహితీలో ఒక మొత్తం విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. అందశ్రీ అకాల మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మంత్రులు కావచ్చు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల మనతో పాటు మాట్లాడడానికి మంత్రి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, అందశ్రీ ఒక కవిగా మిగతా కవులతో పోలిస్తే కొంచెం ధిక్కార స్వరం ఉంటుంది. పాలకులకు భజన చేయకుండా ప్రజల పక్షాన్ని నిలబడ్డ తీరును ఎట్లా చూస్తారు? ఒక మహాకవి, నిత్యం పేద ప్రజల పక్షాన, ప్రజల యొక్క మనోభావాలు తగ్గట్టు, పేద ప్రజల యొక్క మనోభావాలు తగ్గట్టు, ఎదుటివారు ఎంత గొప్పవారైనా ఎంత పెద్ద ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికి ఎదురొడ్డి ప్రజల పక్షాన గీతాలు రాసే రచయిత చేసిన మహాకవి వారు మొదటి నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లోపల కీలకంగా అనేక గొప్ప గొప్ప పాటలు రచించినటువంటి రచయిత. ఆ మహాకవి శ్రీ అందశ్రీ మన మధ్యలో లేకపోవడం, ఒక దళిత బిడ్డ, ఒక బలహీన వర్గాల బడుగు వర్గాలకు ఎప్పుడు మంచి చేయాలని నిత్యం ఆలోచన చేసినటువంటి మహాకవి వారి ఆలోచన విధానం అంతా కూడా ఎప్పుడు కూడా పేద ప్రజానికాని పక్షాన ఉన్నటువంటి ఆ మహాకవి ఈరోజు మా మధ్యలో లేకపోవడం అత్యంత బాధాకరం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ తెలంగాణ ఉద్యమం లోపల రచయితలు కానీ, కళాకారులు కానీ తెలంగాణ ఉద్యమం కోసం వారి జీవితాన్ని పణంగా పెట్టి మన రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క సాహిత్యాన్ని అందించినటువంటి మహనీయులను గుర్తించి మరి వారి ద్వారా తెలంగాణ జాతీయ గీతాన్ని ఆలపించినారు, వారి ద్వారా రచించినారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారిని గుర్తుపెట్టుకొని అందశ్రీ గారి ద్వారా తప్ప ఈ రాష్ట్రంలో తెలంగాణ జాతీయ గీతాన్ని పాడేటువంటి శక్తివంతుడు, ఆ ఆలోచనపరుడు, ఆ మహాకవి అందశ్రీ ఉన్నాడని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా పిలిపించుకొని వారిని కోరడం జరిగింది. అంత గొప్పగా ఈరోజు ఏ కార్యక్రమం, అధికారపరంగా ఏ కార్యక్రమం ఉన్నా కూడా మొదలు అందశ్రీ గారు పాడిన ఒక పాట, అందశ్రీ గారు రచించిన ఒక పాట, ఆ గొప్ప పాటను జాతీయ పరంగా ఆలపించిన తర్వాత కార్యక్రమం మొదలయ్యే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన విషయం మనవి చేసుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారపరంగా అంత్యక్రియ లాంఛనప్రాయంగా ప్రకటించడం జరిగింది. ఉదయం 9 గంటలకు గట్కేసర్లో వారి యొక్క అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది. యావత్ తెలంగాణ ప్రజానీకం, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున చివరి వారి యొక్క అంత్యక్రియల్లో పాల్గొనాలని చెప్పి వారు నిజంగా మన మధ్యలో లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయాన్ని మనవి చేసుకుంటూ అందశ్రీకి ప్రగాఢమైన మా నివాళులు, మా ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేసుకు ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇక్కడ ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు బీఈడీ చేసింది, కూతురున్నారు. ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు కూడా అండగా ఉంటుంది, అన్ని విధాలు కూడా మేలు చేస్తారనే విషయాన్ని రాష్ట్ర మంత్రిగా లక్ష్మణ్ కుమార్ గారు నేను మనవి చేస్తున్నారు. రేపు ఉదయం అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొనాలని కూడా మనవి చేసుకుని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్పెషల్గా రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ సిఎస్ గారిని ఇక్కడ పెట్టి శ్రీనివాస్ గారు కానీ, మా రాష్ట్ర జిల్లా కలెక్టర్ గారు కానీ, అధికారులంతా కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక మహాకవి, ఒక గొప్ప కవి, గొప్ప రచయిత, గొప్ప సాహిత్యపరంగా గొప్ప ఆలోచనాపరుడు, ఒక దళిత బిడ్డ. మరి ఇంత గొప్పగా వారిని గౌరవించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారు చివరి అంటే వారు నిజంగా చెప్తున్నారు, మా సోదరిమణి గారు చెప్పినట్టు వారు మంచి రోజులు వచ్చినాయి. ఇప్పుడు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక ముఖ్యమంత్రి గారు వారిని గుర్తించినాక రచయితలు కానీ, కళాకారులు కానీ, రచయితలు కానీ ఎంతో గొప్పగా సంతోషంగా ఉన్నారు. దానిలో అందశ్రీ గారు మరి మంచి రోజులు వస్తున్న సమయంలో ఈరోజు వారు మా మధ్య లేకపోవడం అత్యంత బాధాకరం. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఆ ప్రభుత్వాన్ని అండగా ఉంటుంది. లాంఛనపాయాలు కూడా ప్రభుత్వం ఇక్కడ కూడా ఒక గొప్పగా లాంఛనపాయాలు కూడా నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల మనవి చేసుకుంటే 10 గంటలకు అందరూ 9 గంటలకు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా మనవి చేస్తున్నాం. సరే, ఒక్క విషయం చెప్పండి. జ్వరం వచ్చింది, 4 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. ప్రభుత్వంతో అత్యంత సన్నిహితంగా ఉంటారని ఒక కాల్ చేస్తే కార్పొరేట్ వైద్యం తీసుకునే స్థాయి అయినా మీకు ప్రభుత్వం వరకు ఆయన జ్వరం వచ్చిన విషయం ప్రభుత్వం ఎక్కడికి నేను చెప్పారా ఏమైనా? అంటే ఒకటి ఈరోజు మాకు తెలిసిన వెంటనే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఉదయం 8:45 రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిసిన వెంటనే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్పెషల్ సిఎస్ గారిని ఆదేశించడం. ఇప్పుడు మా స్పెషల్ గవర్నమెంట్ అడ్వైజర్ మా శ్రీనివాస్ రాజు గారు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. వారు అత్యంత ఆప్తులు ఈ రాష్ట్రంలో కళాకారులకు, రచయితలకు, మేధావులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉదయం నుంచి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంత పెద్ద ఏర్పాట్లు చేసేవాళ్ళము. వారు ఉన్నప్పుడు ₹1 కోటి గత 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి కానీ గత ప్రభుత్వ పాలకులు ఎవరు కూడా
రచయితలు కానీ కళాకారులను కానీ గౌరవించుకోలే. అంటే ఈ ప్రభుత్వం ఇంత గొప్పగా ముఖ్యమంత్రి గారు ₹1 కోటి నజరానా ఇచ్చి వారిని గౌరవించుకుంటే, ఒక జ్వరం వచ్చిందని ఫోన్ కొడితే, ఒక జ్వరం వచ్చిందని ఫోన్ గిట్ట సమాచారం ఉంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో అయినా కూడా అడ్మిషన్ ఇప్పించి మంచిగా చేయించేటువంటి అవకాశం ఉండే. కానీ అది ఎవరు కూడా తెలియజేయాలి. ఆ కొడుకు మేము అడిగినాం సాయం, దత్తా సాయి అని వాళ్ళ కొడుకు. ఏం జరిగిందంటే ఉదయం నాన్న లేచి సార్ 2 నుండి కుప్పకూలిపోయాడు అని. అది జరిగిన విషయం. ఎందుకంటే మనం అందరం కూడా మానవతా విలువలు గల వాళ్ళం. ఒక మనిషి కష్టం వచ్చిందంటే పక్క వాళ్ళు కూడా అలాంటిది రాష్ట్ర ప్రభుత్వము మీకు గత 2014 నుంచి 18 వరకు 23 వరకు ఎన్నడన్నా రచయితలను కానీ కళాకారులను కానీ మీకు తెలుసు కదా, మీరు సాక్ష్యం కదా. ఈ సమయంలో అవన్నీ మాట్లాడద్దు. కానీ మేము వారికి జ్వరం వచ్చిందంటే మీకు తెలియదా అని ఒక మాట మీరు అన్నందుకు నేను చెప్తున్నాను. ప్రభుత్వం తరఫున మంత్రిగా ఉన్నాం కాబట్టి వారు మా అన్న, మా రాష్ట్రానికి పెద్దన్న, మాకు ఒక మహాకవి, ఒక రచయిత, సాహిత్యవేత్త, అంత గొప్పగా ఆలోచనపరుడు ఈ రాష్ట్రంలో చూడబోవచ్చు. మేము ఇంకా బతుకున్నాం ఈ తరంలో కూడా. అంత మహానుభావుడు జ్వరం వచ్చిందంటే ప్రభుత్వమే వచ్చి ఇక్కడ ఉంటుంది. కానీ అనుకోకుండా అది జరిగింది. అది చాలా అత్యంత బాధాకరం. మేము ఏదైనా కూడా కుటుంబానికి మేము అండగా ఉంటాం. దాంట్లో ఎలాంటి అనుమాన పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని విధాల కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం, ఉద్యోగపరంగా ఆదుకుంటాం, అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకుంటాం.